హే గాయస్, మేమైతే రీసెంట్గా హైదరాబాద్ నుంచి తమిళనాడులో ఉన్న శ్రీరంగం పద్మనాభ స్వామి టెంపుల్, జంబుకేశ్వర ఆలయం, చిదంబరం నటరాజ స్వామి టెంపుల్, తంజావూరు బృహదేశ్వర ఆలయంకి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్స్ అన్నిటికీ ట్రాన్స్పోర్ట్ లైక్ ఏ ట్రైన్ ఎక్కాలి, ఏ బస్ ఎక్కాలి, స్టే డీటెయిల్స్ అండ్ ముఖ్యంగా ప్రతి టెంపుల్ గురించి హిస్టరీ అయితే మీకు ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్లో అయితే చెప్పాలనుకుంటున్నాను. సో వెల్కమ్ టు ఎపిసోడ్ 1 ఆఫ్ తమిళనాడు సిరీస్. మనకి హైదరాబాద్ నుంచి శ్రీరంగం వెళ్ళడానికి డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు. ఉన్న ఒక్క ట్రైన్ 24 అవర్స్ జర్నీ అయితే ఉంది. సో మేము ఫస్ట్ చెన్నైకి వెళ్ళి అక్కడి నుంచి శ్రీరంగం వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాము. సో మేమైతే ఈవినింగ్ 6:30కి చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేసుకున్నాం తత్కాల్లో టు చెన్నై. మేము 4:40 కల్లా ఓలా బుక్ చేసుకొని మెట్రో అయితే రీచ్ అయ్యాము. ఇంకా మెట్రోలో 1 అవర్ అయితే జర్నీ చేసి ఫైనల్గా అరౌండ్ 6కి అయితే రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాము. ఇంకా ఆకలేస్తుందని రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న రాఘవేంద్ర హోటల్కి అయితే వెళ్ళి పరోటా అండ్ దోశ తిన్నాము. పరోటా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. తిరిగి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. బట్ తీరా చూస్తే ట్రైన్ హాఫ్ అన్ అవర్ లేట్ అంట. ఫైనల్గా ట్రైన్ 6:50కి అయితే వచ్చేసింది. సో ఇంకా ట్రైన్ ఎక్కేసాము. ఇంకా ట్రైన్లో బోర్ కొడుతుంటే కపిల్ శర్మ షో చూసి కాసేపు నవ్వుకొని 10:30 కల్లా పడుకున్నాం. మార్నింగ్ 6:30 కల్లా లేచేసాము. బట్ 7కి అయితే చెన్నై రీచ్ అయిపోయాం. ఇంకా ఇక్కడ నుంచి శ్రీరంగం ఎలా వెళ్ళామో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.